నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన కోల్కతా నుంచి అబుదాబి వెళుతున్న ఓ విమానంలో చోటు చేసుకుంది. జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తనను అసభ్యకరంగా తాకారని ఓ ప్రయాణికురాలు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఇటీవల కోల్కతా నుంచి బోస్టన్ కు బయలుదేరిన ఓ 28 ఏళ్ల మహిళ అబుదాబికి ఎతిహాద్ ఎయిర్వేస్ కు చెందిన ట్రాన్సిట్ ఫ్లైట్ ఎక్కింది. విమానంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకి తాను దినేష్ ఆర్ సరోగిగా పరిచయం చేసుకున్నాడు. అతని వయసు 65 ఉండవచ్చునని ఆమె పేర్కొంది. తొలుత తన హాబీల గురించి చెప్పిన ఆయన తన సెల్ ఫోన్ లో కొన్ని వీడియోలు ఉన్నాయంటూ అసభ్య చిత్రాలు చూపించాడని ఆమె తెలిపింది. తాను షాక్ అయిపోయిన సమయంలో శరీరం చుట్టూ చేతులు వేసి అసభ్యకరంగా తాకాడని పేర్కొంది. వెంటనే తాను తేరుకొని వెళ్లి క్రూ సిబ్బందికి ఫిర్యాదు చేశానని, వారు పోలీసులకు సమాచారం అందించారని కూడా తెలిపింది. విమానం అబుదాబిలో దిగే సమయానికి పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారని, అయితే తను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే బోస్టన్ ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశం ఉండడంతో కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పుకువచ్చింది. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికి ఎదురు కాకూడదు అనే ఉద్దేశంతో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపింది. దీనిపై జిందాల్ గ్రూప్ చైర్మన్ కూడా స్పందించారు. నిందితుడి గురించి ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తమ ఉద్యోగులు ఇలా ప్రవర్తిస్తే అస్సలు సహించమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారని, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.